కలహంస 4వ భాగం. 3వ భాగంలో రాజేంద్ర శిల్పతో అమర్ని పెళ్లి చేసుకోమని అర్థిస్తాడు. శిల్ప నిరాకరిస్తుంది. గిరిజమ్మతో చెప్పి ఒప్పిస్తాడు. అమర్ ఆరాధన చూసి శిల్ప ఆశ్చర్యపోతుంది. హరిశ్చంద్ర అన్యాయాలు తెలిసి అతన్ని అవమానించి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఆ కక్షతో ఏవో ఫోటోలు చూపించి శ్రీలక్ష్మి పెళ్ళియే ఆపించేస్తాడు. శిల్ప శ్రీలక్ష్మిని రాజేంద్రకి ఇచ్చి చేయమని అమర్కి సలహా ఇస్తుంది. అమర్ ఆస్తి 2 భాగాలు చేసి రాజేంద్రకు సగం రాసి శ్రీలక్ష్మిని ఇచ్చి చేయాలని నిర్ణయించుకుని లాయర్కి కబురు పెడతాడు. కథ కొనసాగుతుంది. వైశాఖ మాసంలో పెళ్లిళ్ళ సంబరం అంతా ఇంతా కాదు. పంచమి నాడు సాయంత్రం అమర్నాథ్ శిల్పల వివాహం నిశ్చయమైంది. దశమి నాడు ఉదయం రాజేంద్ర శ్రీలక్ష్మి వివాహానికి ముహూర్తం నిశ్చయం చేశారు. 2 వివాహాలు ఒకేసారి లేడీస్ బర్టన్ క్లబ్లో మరోచాట చేద్దామన్నాడు ఆనంద్. గిరిజమ్మ అంగీకరించలేదు. నాకు ఒక్కరితే అమ్మాయి, అచ్చట ముచ్చట తీరొద్దా అని పట్టుబట్టింది. ఇద్దరికీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయటానికి సావిత్రమ్మ భీమశంకరం గారు తయారయ్యారు. అమర్ శ్రీలక్ష్మిల ఉత్సాహం అంతా ఇంతా కాదు. శిల్ప కూడా సర్దుకోవటానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. రాజేంద్ర ఏం పట్టనట్టు తిరుగుతున్నాడు. ఒరేయ్, ఆయమ్మ జద్దా వెళ్ళిందట, లేకపోతే మన వివాహానికి వచ్చేదే. ఆయమ్మ తరపున వచ్చిన ఉత్తరం అందించాడు. నిర్లిప్తంగా దాన్ని పక్కకు నెట్టాడు. శిల్ప తల్లి చెప్పిన తతంగమంతా యాంత్రికంగా పాటిస్తోంది. నాకు మనోబలం కావాలి అనుకుంది పదే పదే. శుక్రవారం ముహూర్తం అంటే గురువారమే పెళ్లి కూతుర్ని చేసింది గిరిజమ్మ. జరీబూటీలున్న వంగపండు రంగు చీరలో అందంగా మెరిసిపోతోంది శిల్ప. చంద్రహారం, వడ్డాణం, అరవంకీలు పెట్టుకుంది. ముక్కెర, పాపిటి పిందెలు, పైకి ఎర్రరాళ్ళ నెక్లెస్ పెట్టింది గిరిజమ్మ. పందిరి వేయిస్తున్నాం గిరిజమ్మ, పెళ్ళెక్కడేమిటి కాక మరోచోట ఎలా జరుగుతుంది? వాళ్ళు ఎంత ధనవంతులైనా కన్యాదానం మా ఇంట్లో జరగడం ఆచారం అన్నది దర్పంగా. అవును, ఆడపిల్ల లక్ష్మి కదూ అన్నారెవరో. అందరూ విందు భోజనాలు ఆరగించారు. బట్టలు మార్చుకుందామంటే ఫోటోగ్రాఫర్ వచ్చాడని స్నేహితురాండ్ర గొడవ ఎక్కువైంది. ఫోటోకు నిల్చొని వచ్చింది. ముఖానికి పట్టిన చిరుచెమట తుడుచుకుంది. శిల్పమ్మ, గంగు వచ్చి నిలబడ్డాడు. ఏమిటి? అతని దగ్గరగా వెళ్ళింది. అతను అందమైన నీలి కాగితం ఇచ్చాడు. శిల్ప అందుకునే లోపలే అరుణ అందుకుంది. అపరంజి బొమ్మ, మీ అమ్మగారి నియమాలు ఇంత కఠినమైనవని తెలిస్తే ఇంట్లో టెలిఫోన్ పెట్టించేవాడిని. రేపటి వరకు మాట్లాడకుండా ఐ కాంట్ లివ్. సాయంత్రం 6ంటికి కారులో ఒక రౌండ్ కొడతాను. నువ్వు తోటలో ఉండాలి. ఆ తరువాత చదవకుండా మూతి ముడిచి చూసింది అరుణ. అందరూ గొల్లును నవ్వారు. సాయంత్రం మనమంతా తోటలోనే ఉందాం. పాపం దాని ముఖం చూడండే, మరో అమ్మాయి అన్నది. ఊరుకోండే, వాళ్ళని కసిరి ఉత్తరం లాక్కుంది. ఆఖరు వాక్యం చదివి ఆమె ముఖం ఎర్రబారింది. ఈ అమృత హృదయుడిని ప్రేమించే శక్తి కావాలి అని హృదయం ఘోష పెట్టింది. రాజేంద్రను తలుచుకోవటం లేదు. 4 గంటలకు టీ తాగి స్నేహబృందం పరిహాసాలాడుతూ వెళ్ళిపోయారు. తెల్ల వెంకటగిరి జరి చీర కట్టుకొని ముస్తాబైంది. పక్కింటి వారు వచ్చి కూర్చోబెట్టి తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు. డ్యాన్స్ మాస్టర్ వచ్చి ఆశీర్వదించి సన్నని వెండమువ్వలు బహుకరించాడు. నెమ్మదిగా వచ్చి బయట బోగన్విల్లా పందిరి కింద నిలబడింది. బంగారు, పెళ్లి కూతురువై అలా నిలబడొద్దామా? గిరిజమ్మ హెచ్చరించింది. తెలుసులేమ్మా అన్నది నవ్వుతూ. చిరపరిచితమైన కారు హార్న్ కొరకు వీధి చివరి వరకు దృష్టి సారించి చూసింది. తన గడియారం చూసుకుని అనుమానం తీరక తల్లిని టైం అడిగింది. 5 నిమిషాలు తక్కువ 7 అన్నది. అమర్ చాలా పంక్చువల్ అనుకుంది. చిన్నమ్మ, వగరుస్తూ వచ్చాడు శేషావతారం. అమర్ బాబును 4 రోడ్ల కూడలిలో కారు ఆపి కత్తితో పొడిచేశారమ్మా. శిల్ప తల తిరిగిపోయింది. బోగన్విల్లా మొదలు ఆసరాగా చేసుకొని నిలబడిపోయింది. ఏమైంది? గిరిజమ్మ హడావుడిగా వచ్చింది. అమర్ బాబును రాష్ట్రపతి నిలయం అవతల 4 రోడ్ల కూడలిలో పొడిచారమ్మా అన్నాడు శేషావతారం. ఎలా ఉన్నాడు? కంగారుగా అడిగింది. ఏమో, పోలీసులు జనం చుట్టూ మూగారు అన్నాడు. అయ్యో శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇదేం కర్మ? శేషావతారం, ఒక టాక్సీ తీసుకురా. శిల్ప వణికే కంట మరిచింది. అతను ఆటో రిక్షా తెచ్చాడు. అతనితో పాటు తల్లి కూతుళ్ళు ఎక్కారు. శిల్పకు బట్టలు మార్చాలన్న ధ్యాస కూడా లేదు. అసలు ఆ స్థలం చూస్తే ఎలా పొడిచారన్నది అనూహ్యం. ప్రణాళికతో పొడిచారమ్మా. అతని కారుకు అడ్డంగా సైకిల్ వేశారు. అతను యాక్సిడెంట్ అనుకుని దిగి ఉంటాడు. 4 వైపుల నుండి మీద పడి పొడిచారట. అయ్యో, వినలేనట్టు తల విదిలించింది. అపరంజి బొమ్మ, మాట్లాడకుండా ఐ కాంట్ లివ్. అమర్, నువ్వు క్షేమంగా ఉండాలి అనుకుంది పదే పదే.
వాళ్ళు వెళ్ళేసరికే అమర్నాథ్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారట. ఎలా ఉంది, అపాయం లేదు కదా? ఆదుర్దాగా అడిగిన శిల్ప ప్రశ్నలకు ఒక్కరూ జవాబివ్వలేదు. ఇదిగో ఈవిడేనట పెళ్లి కూతురు. విడిజోడి ఉండాలట, ఇద్దరూ అందమైన వారు ఉండరాదట. పెళ్లి కొడుకై కారులో ఒంటరిగా ఎందుకు బయలుదేరినట్టు? వాళ్లే ఫోన్ చేశారేమో. ఎవరో పెద్దోళ్లే చేయించారట. చేయించే ఉంటారు. పెద్దోళ్ల చేయలేందే 4 రోడ్ల కూడలిలో సాయంత్రం పొడవటం అంటే మాటలా? జనతా పార్టీలో చేరాడట కదా, ధర్మరాజు లాంటి గుణం. ఇలాంటి కబుర్లే గాని అసలు విషయం మాత్రం ఎవరూ చెప్పరు. అదే ఆటోలో ఆసుపత్రి చేరుకున్నారు. అక్కడ హరిశ్చంద్ర ఉండి అందరినీ అదిలిస్తున్నాడు. సావిత్రమ్మ, శ్రీలక్ష్మి ఏడుస్తూ పక్కన నిల్చున్నారు. అమర్నాథ్ బాబుకి ఎలా ఉంది? శిల్ప ఆటో రిక్షాలో నుండి దిగి దూకినట్టే పరిగెత్తింది. సబ్ ఇన్స్పెక్టర్ను మరోసారి అడిగింది. ఒళ్ళంతా పొడిచారమ్మా, ఇంకా ఏం చెప్పలేం, ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నారు అన్నాడు. అమర్లో ఒక భాగంగా ఉండే రాజా ఏమైనట్టు? శిల్ప చుట్టూ చూసింది. అతని జాడే లేదు. భీమశంకరం గారు, రాజా ఏడి? శిల్ప వెళ్ళి అడిగింది, దూరంగా నిలబడ్డ భీమశంకరం గారిని చూసి. ఇద్దరూ కలిసే బయలుదేరారు. మా ఆడవారు చెప్తూనే ఉన్నారు, పెళ్లి కొడుకయ్యి బయటికి వెళ్ళొద్దురా అని. ఆయన దోవతి కొనతో కళ్ళు తుడుచుకున్నాడు. హరిశ్చంద్ర మరికొందరు తెలిసినవారు మాట్లాడుకుంటున్నారు. శిల్పకు ఏం చేయాలో తోచలేదు. ఇన్స్పెక్టర్ గారు, ఒక్కసారి వారిని చూస్తాను ప్రాధాయపడింది శిల్ప. చూడు మిస్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ టెన్షన్, కానీ పర్మిషన్ లేదు అన్నాడు ఆయన. ఆయన జాలిగా చూశాడు. పెళ్లి కూతురు అలంకారంలో ఉన్న ఆమె వంక దీక్షగా చూశాడు. అతను సర్వీస్లో చేరాక ఎన్నో రకాల కేసులు చూశాడు, కానీ పెళ్లి ముందు రోజు ఇలా పొడవటం, పెళ్లి కూతురు అక్కడికి రావటం ఇదే మొదటిసారి. ఎవరో డాక్టర్ అటుగా వచ్చాడు. డాక్టర్, శిల్ప అన్నది, కానీ ఎలా ఉందని అడగలేకపోయింది. అతను ఆర్తిగా చూశాడు. రిలాక్స్, ప్రయత్నిస్తున్నారు అన్నాడు. ఓయమ్మో, ఇంత అన్యాయమా? దేశం పాడుగాను. నడి రోడ్డు మీద నలుగురు తిరిగే చోట 4 రోడ్ల కూడలిలో కత్తిపోట్ల పోలీసులు నాశనమైపోయారా? చట్టం చట్టుబండలైపోయిందా? గిరిజమ్మ శాపనార్థాలు పెడుతూ తిడుతోంది. అందరూ బాగానే ఉన్నారు, మాకే శని చుట్టుకుంది. సావిత్రమ్మ శిల్పం చూస్తూ అంటోంది. మరోసారైతే శిల్ప పట్టించుకునేది. ఈసారి నిర్లిప్తంగా చూసింది. ఇంతలో పరుగుల మీద వచ్చినట్లు జనాన్ని తప్పించుకొని రాజు వచ్చాడక్కడికి. ఏమైంది, ఏమైంది? అమరేడి? అతను అమర్ను పొడిచినట్టు విన్నా ఇంకా నమ్మకం కలిగినట్లు అడిగాడు. నీ మనుషులు పూర్తిగా చంపారో లేదో అని చూసిపోదామని వచ్చావా మిస్టర్ రాజేంద్ర? అక్కడ నిలబడి ఆదుర్దాగా డాక్టర్లతో మాట్లాడుతున్న హరిశ్చంద్ర వెటకారం చేశాడు. ఏమన్నావు? దెబ్బతిన బెబ్బులిలా లేచాడు రాజా. మర్యాదగా మాట్లాడు. వెధవేషాలేస్తే ఒంటరిగా లేను, చుట్టూ నీ మొగుళ్ళలా పోలీసులున్నారు, జాగ్రత్త. హరిశ్చంద్ర దర్పంగా అరిచాడు. అమర్ను నిజంగా పొడిచారా? నూతిలో నుండి వచ్చినట్లుందా మాట. అబద్ధంగా పొడుస్తారా? ఇద్దరూ కలిసే బయలుదేరారు. తమరెక్కడికి మాయమయ్యారో సెలవిస్తారా? హరిశ్చంద్ర మాటలు లెక్క చేయనట్టు అటు ఇటు చూశాడు. తనను నమ్మే వ్యక్తి భీమశంకరం గారొక్కరే. భీమశంకరం గారు, అమర్కేమైంది? రెండంగల్లో అతన్ని చేరాడు. అమర్ ఒట్టి గోవులాంటి మనిషి. వాడి మీద కక్ష ఎవరికో దారుణంగా పొడిచారయ్యా. అసలు కాలమే మారిపోయింది. పులి మేకలు ఒకే ఒడ్డున నీళ్లు తాగాయని చెబుతారు జనం. ఆయన మాటల్ని మధ్యలోనే తుంచేసింది సావిత్రమ్మ. ఆ హంతకుడితో మాటలెందుకు? ఒరేయ్ నరరూప రాక్షసుడా, మా మీద ఎందుకురా అంత కక్ష? దిక్కులేని వాడని నిన్ను మీ అమ్మను చేరదీసినందుక, సంరక్షించినందుక, చదువు చెప్పించినందుక? ఆవిడ తల బాదుకున్నది. నేను అమర్ను చంపిస్తానా? రాజా అడిగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ బృందం రాజాను చుట్టుముట్టారు. వారి వెనక హరిశ్చంద్ర కూడా ఉన్నాడు. మిస్టర్ రాజేంద్ర, ఇద్దరూ కలిసి బయలుదేరారు కదా, దారిలో ఎందుకు దిగారు మీరు? రాజాకి తల దిమ్ముగా ఉంది. జవాబు రావటం లేదు. కానీ మౌనంగా ఉండనిస్తారా? ప్లీజ్, అమర్ ఎలా ఉన్నాడో చెప్తే. గొంతు జీరబోయింది. దాన్ని బట్టి అబద్ధం చెప్పాలో నిజం చెప్పాలో నిర్ణయించుకుంటారా? వెటకారంగా అడిగాడు హరిశ్చంద్ర. డిఎస్పి చికాగ్గా చూశాడు అతని వంక. ఇన్స్పెక్టర్ ముందుకొచ్చాడు. మిస్టర్ రాజేంద్ర, ఇంకా ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు. మీరిద్దరూ కలిసి బయలుదేరారని బంధువులు, ఇంట్లో వారు అంటున్నారు. అమర్ చావకూడదు ఇన్స్పెక్టర్ గారు. ఆ తరువాత రాజా జవాబు చెప్పలేకపోయాడు. అమర్ దరహాస చంద్రికలు చిందించే ముఖమే కనిపించసాగింది. ఒరై, ఆ దోవతి సరిగ్గా కట్టరా. శిల్పి మన వేషం చూసి ఆశ్చర్యపోవాలి. వేషం చూసేనా, నిన్ను చూడొద్దా అన్నాడు తను. రాజా, నేను జీపులోనే కూర్చోవాలా? దిగి పలకరిస్తే తప్పేమిట్రా అన్నాడు. పలకరించు అన్నాడు నవ్వుతూ. ఒరేయ్, నవ్వులాటగా ఉందా? తంతాను వెధవా. శిల్పం చూశాక మనం హైదరాబాద్ వెళ్తున్నాం. అక్కడ నీకు బహుమతిస్తాను అన్నాడు ఇంటిమేట్ స్ప్రే చేసుకుంటూ.
ఏమిటబ్బా అంత విలువైన బహుమతి? చూద్దువు గాని పద. ఇద్దరూ లేచి బయటికి వస్తుంటే సావిత్రమ్మ వారించింది. అతను లెక్క చేయలేదు. బయటికి వచ్చి జీప్లో కూర్చున్నాడు. గంగు పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారు, ఫోన్ వచ్చింది మీకు, వెళ్ళి చూడరా అన్నాడు విసుగ్గా. తను మాట్లాడి వచ్చాడు. లాయర్ గారు అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మన్నారు. అదే మాట అమర్తో చెప్పాడు తను. ఆ ఇంటరప్షన్స్ చూస్తే ఒళ్ళు మండుతుంది. లాయర్ గో టు హెల్. మధ్యాహ్నం వచ్చినప్పుడు చెప్పలేదేం అన్నాడు విసుగ్గా. మళ్ళీ ఏదైనా గుర్తుకొచ్చిందేమో అన్నాడు. అయితే క్రాస్ రోడ్డుకు ముందు దిగిపో, అతని ఇల్లు దగ్గరవుతుంది. ఇద్దరూ బయలుదేరారు. మిస్టర్ రాజేంద్ర, డోంట్ యాక్ట్. కర్కశమైన గొంతు విని ఇటు తిరిగాడు. నేను యాక్ట్ చేస్తున్నానా? నువ్వు అమర్నాథ్ గారితో బయలుదేరావు. ఎక్కడికి వెళ్ళావు? లాయర్ గారి ఫోన్ వచ్చింది. నేను దారిలో దిగి లాయర్ గారింటికి వెళ్ళాను. అతను శిల్పను చూసి వస్తానని చెప్పాడు అన్నాడు రాజేంద్ర. అబద్ధం. రాజేంద్ర ప్రణాళిక ప్రకారం వాడిని బయటికి తీసుకెళ్లి చంపించాడు. సావిత్రమ్మ బావురుమంది. సావిత్రమ్మ! రాజా పళ్ళు బిగబట్టాడు. మిస్టర్ రాజేంద్ర, అరిస్తే అభాండాలు తొలగిపోవు. అమర్నాథ్ గారి దగ్గరున్న బ్యాగ్లో ఆస్తి విభజించిన కాగితాలున్నాయి. 3వ వంతు మీకు, మిగిలిన దాంట్లో సగం మిస్ శిల్పకు, 1 వంతే తనకు అని ఉంది. ఆ విషయం మీకు తెలుసా? నో, నాకేం తెలియదు. మధ్యాహ్నం లాయర్ గారు రావటం చూశాను, అంతే. సాయంత్రం ఫోన్ చేసిన లాయర్ ఇంట్లో లేడు. అదంతా నీ కట్టు కదా, హరిశ్చంద్ర అరిచాడు. ఒరేయ్ రాజా, మొదట్నుంచి నీది కుళ్ళు బుద్ధిరా. శిల్ప అంటూ తిరిగి నంగనాచలా మాయమాటలు చెప్పి అమర్బాబుతో వివాహానికి అంగీకరింపజేశావు. దుఃఖం ఆగటం లేదు గిరిజమ్మకు. సినిమా తార కాకపోయినా పెద్దింటి కోడలవుతుంది కూతురని మురిసిపోయింది. పగటికల్లా మిగిలిపోయింది. రాజా తీక్షణంగా చూసి తలవంచేశాడు. దేవుణ్ణి కూడా అలా తలవడేమో, అంతకన్నా ఎక్కువగా తలంచాడు. ఈ అయ్య పేరు. పనివారు గుడ్ల నీరు కుక్కుంటున్నారు. పోలీసులు ఏవో ప్రశ్నిస్తున్నారు. రాజా చెప్తున్నాడు. అతని మనసు ఎక్కడో ఉంది. రాజాను చూడగానే మొద్దుబారిన శిల్ప హృదయం స్పందించసాగింది. అవును, రాజా పెద్ద ఎత్తు వేశాడు. అమాయకంగా ప్రేమించే అమర్ గుర్తించలేదు. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన తనను వదులుకున్నాడంటే స్నేహానికి నిర్వచనం అనుకున్నది. అమర్ అభ్యర్థన మేరకు శ్రీలక్ష్మిని చేసుకుంటున్నాడు అంటే త్యాగానికి మారుపేరు అనుకున్నది. అతనింత ప్రణాళికతో ప్రాణాలు తీస్తాడనుకోలేదు. అతని అంతరంగం కలుషితమైందనుకోలేదు. శిల్ప నరనరాలు కోపంతో ఉత్తేజం పొందాయి. అసహ్యంతో అలమటించిపోయాయి. నయవంచకుడు అనుకున్నది పదే పదే. డబ్బు కోసం ఏదైనా చేస్తారు శిల్ప అనేవాడు రాజా. డబ్బు కోసం స్నేహం చేశాడు. డబ్బు కోసం ప్రేమ నటించాడు. అదే డబ్బు కోసం పెళ్లికి సిద్ధపడ్డాడు. డబ్బు కోసం హత్యకు పూనుకున్నాడు. ఇంత నీచుడిగా తన హృదయం ఇచ్చింది. ఇంత అల్పుడి కోసమా అహోరాత్రాలు అలమటించింది. అమర్ ఎంతటి ఉదాత్తుడు. సగం ఆస్తి స్నేహితుడికి రాసిన ఉదాత్త పురుషుడు. వివాహం అయినా ఆగినా అతని జీవితంలో తనకు ఆ మాత్రం స్థానం ఉందనుకుంటే తన జీవితం ధన్యమైనట్టే. అమర్! రాజా ఎందుకో బాధగా అరిచాడు. పోలీసులు ఏం ప్రశ్నించారో తెలియదు. చాలించు నటన. ఆడపులిలా మెరుపుదాడి జరిపి అతని కాలర్ పట్టుకుంది శిల్ప. చెప్పు, ఎందుకు చేయించావి ఘాతకం? ఆమె అరుపులకి అందరూ అదిరిపడ్డారు. ఆవేశంతో ఊగిపోతున్న కూతుర్ని గిరిజమ్మ పట్టుకొని విడిపించాలని ప్రయత్నం చేసింది. ప్లీజ్, ఇక్కడ గొడవద్దు, ఎస్ఐ హెచ్చరించాడు. అవేవి శిల్ప చెవులకి సోకలేదు. బగబగా మండే అగ్నిగుండంలా ఉంది ఆమె హృదయం. నమ్మించి ద్రోహం చేస్తావా నీచుడా? ఇన్స్పెక్టర్ గారు, వెయ్యండి అతని చేతులకి బేడీలు, ఉరికంబం ఎక్కించండి. ఇంత ఘోరం చూశారా? తెల్లవారితే మా వివాహం. ఉప్పెనలా ముంచుకొచ్చింది దుఃఖం. పెళ్లికూతురు వేషంలో నిన్ను చూడాలి. ఓ మృదు గంభీర కంఠం వినిపించింది. అమర్ బాబు, వస్తున్నాను. రాజాను వదిలి లోపలికి పోయింది. గిరిజమ్మ, ఎస్ఐ ఆపారు. ప్లీజ్ ఎస్ఐ గారు, ఆయన నన్ను ఈ వేషంలో చూడాలనుకున్నారు. నన్ను చూడందే బ్రతకలేనన్నారు. ఆమెను చూస్తే కఠినాత్ములు కూడా కరిగిపోతున్నారు. చూడమ్మా శిల్ప, మన చేతిలో ఏం లేదు. ఆ భగవంతుణ్ణి ప్రార్థించు అన్నాడు హరిశ్చంద్ర. శిల్ప అయోమయంగా చూసింది. మెరుపులా వెళ్ళి రాజా గొంతు 2 చేతుల్లో బిగించింది. ఈ కళ్ళు లేని న్యాయం అన్యాయానికే చేయూతనిస్తుంది. చంపనట్టు మరొకరు చూస్తే గాని నిరూపణ కాదు. వెర్రినాళ్ళు. ఏమేం చంపుతాంరా అని పిలుస్తారా ఎవరైనా? నేను నీ అంతం చూస్తాను రాజా. ఆమె ముందు కాళ్లపై నిలబడి అతని గొంతు నిలమసాగింది. రాజా ప్రతిఘటించలేదు. రాయిలా నిలబడిపోయాడు. హరిశ్చంద్ర, గిరిజమ్మ విడదీశారు. ఒక్కసారి తల విదిలించి పైకి చూశాడు. సీజర్ను అందరితో పాటు బ్రూటస్ కూడా పొడిచినప్పుడు యూ టూ బ్రూటస్ అని సీజర్ ఆవేదనగా చూశాడట. అలా ఉన్నాయి అతని చూపులు. ఒక్క క్షణం చూసి తలదించుకున్నాడు. అమర్బాబు. శిల్ప కింద కూలబడి మోకాళ్లలో మొహం దాచుకున్నది.
అమర్ అమర్ నువ్వు లేని ఈ ప్రపంచం నాకొద్దురా, నీకేమైనా నీతో పాటు నేను వస్తాను, ఉరికంబం ఎక్కి వస్తాను అనుకుంటున్నాడు రాజా. ఓ డాక్టర్ మూతికున్న గుడ్డ తొలగించుకుంటూ రాబోయాడు. ఆతృతగా అందరూ అతన్ని చుట్టుముట్టారు. రాజా మాత్రం ఒళ్ళంతా చెవులన్నట్టు నిలబడిపోయాడు. శిల్ప వెళ్ళి అతని చేతులు పట్టుకుంది. డాక్టర్ డాక్టర్ అంటూ. వీఆర్ ట్రయింగ్ జాలిగా చూశాడు. చెదిరిన అలంకరణతో మతిపోగొడుతోంది శిల్ప అందం. థ్యాంక్ యూ డాక్టర్ అన్నది ఏమనలేక. ఆమెకు తెలుసు డాక్టర్లు ఆఖరి క్షణంలో కూడా ఆశలు పోస్తారు. సావిత్రమ్మే రాతపూర్వకంగా రాజేంద్రపై నింద మోపింది. హరిశ్చంద్ర పనివారు బలపరిచారు. రాజా ఒక్క మాట ఎదురు చెప్పలేదు, వాళ్లతో వెళ్ళిపోయాడు. అమర్ అమర్ హైదరాబాద్ వెళ్ళాక ఇస్తానన్న బహుమతి ఆస్తి అనుకోలేదురా అని అతని హృదయం ఆక్రోశించింది. అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపూర్వకంగా అడిగాడు. దయచేసి వాడి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలిపండి ప్లీజ్ రాజా అడిగాడు. డాక్టర్ నో, ఇతను కసాయివాడు. అనురాగానికి అర్థం తెలియదు, ఆప్యాయతకి నిర్వచనం తెలియదు. స్వార్థం, పచ్చి స్వార్థం. అమర్బాబు హృదయం అమృతమయం అంటూ ఉన్మాదిలా అరిచింది శిల్ప. రాజా వెళ్ళిపోతూ తల ఎత్తి చూశాడు. ఆ చూపులో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అన్న భావం ఉంది. అది అర్థం చేసుకునే స్థితిలో లేదు శిల్ప. రాజా వెళ్ళిపోయాడు. తెల్లవారింది. శిల్ప హృదయాన్ని ఆవరించిన చీకటి పొరలు విచ్చుకోలేదు. అలాగే నిశ్చలంగా కూర్చుంది. లాయర్ వచ్చి రాజాకు జామీనిచ్చాడు. శవంలా కలలో నడిచి వచ్చినట్టు నడిచి బయటకు వచ్చాడు రాజా. అతనికి చావు బ్రతుకు రెండూ సమానంగా ఉన్నాయి ఇప్పుడు. తను నష్టజాతకుడు. తండ్రి లేకపోయినా ఏ తండ్రి తన కొడుకును ప్రేమించినంతగా గాఢంగా ప్రేమించిన తండ్రిని పోగొట్టుకున్నాడు. తన సంతానాన్ని అనురాగంతో అలరిస్తాయి మేధస్సు లేని పశు పక్షాదులు కూడా. పక్షులు కిచకిచమంటూ ఆహారం తెచ్చిపెడతాయి. ఆవులు అంబా అంబా అంటూ దూడలకు తన ఉనికిని తెలుపుతాయి. అలాంటిది తన తల్లి అమృతవల్లిగా మారకపోయినా కనీసం కొడుకున్న అభిమానం లేక ఎవరితోనో వెళ్ళిపోయింది. తనకు మిగిలింది తనను ప్రేమించేది, అభిమానించేది ఒకే ఒక వ్యక్తి, అమృత హృదయుడు అమర్. అతనికి ఏమన్నా అయితే తన జీవితం ఎందుకు? అతను బయటకు వచ్చాడు. లాయర్ గారు ఆసుపత్రికి వెళ్దాం. లాయర్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. రేగిన జుట్టు, మాసిన గడ్డం, పీక్కుపోయిన ముఖంతో ఉన్న రాజాను చూసి చలించిపోయాడు. పద అన్నాడు కారులో కూర్చొని. మీ గుమాస్తా ఆఫీస్ బాయ్ని అడిగారా? వారెవ్వరూ ఫోన్ చేయలేదా? రాజా స్థిమితంగా కూర్చొని అడిగాడు. అతని బుర్ర పనిచేస్తోంది. లేదు రాజా, అమర్నాథ్ బాబు వెళ్ళగానే ఇంటికి తాళం వేసి మేం రుక్మిణీదేవి ఎస్టేట్కి వెళ్ళాం అన్నాడు. ఆంటీని అడిగారా? ఆంటీ వాళ్ళు 3 రోజుల క్రితం శ్రీశైలం వెళ్ళారు అన్నాడు ఆయన. మా ఇద్దరి విషయం బాగా తెలుసుకునే ముందంజ వేశారు లాయర్ గారు. హరిశ్చంద్ర హస్తం ఉందని నా అనుమానం నాకు ఉంది. ఉద్యోగంలో నుండి తీసివేసినంత మాత్రాన ప్రాణం తీసే అవకాశం ఉందా? అమర్ చేసిన అవమానం చాలదా లాయర్ గారు? నాకు తెలుసు రాజా, అవసరం అవకాశం నీకే కనిపిస్తుంది అన్నాడు. చట్టం న్యాయం వింటుంది, చూడదు. చూచి సాక్ష్యం చెప్పేవాడు మాత్రం చూచి చెప్పాలట. చిత్రమైంది చట్టం. హత్య చేసేవాడు, దొంగతనం చేసేవాడు చాటుమాటుగానే చేస్తాడు కానీ నువ్వు రా చూడు అంటూ పిలుస్తారా? ఉలిక్కిపడ్డాడు రాజా. అమర్ను హత్య చేయాలనుకున్నవారు ఆరితేరినవారు 4 రోడ్ల కూడల్లో సాయంత్రం చేస్తారా? గుండెలు తీసిన బంట్లు. అతను కారు దిగుతుండగానే శ్రీలక్ష్మి ఎదురొచ్చింది. రాజా, మామయ్యకు స్పృహ వచ్చింది ఉత్సాహంగా చెప్పింది లక్ష్మి. అతనక్కడ ఎవరున్నది ఏమడుగుతున్నది మర్చిపోయాడు. అమర్కు స్పృహ వచ్చింది. కోటి కోయిలలు ఒక్కసారి కూశాయి అతని చెవుల్లో. అమాంతం శ్రీలక్ష్మిని లేపి గిరగిరా తిప్పాడు. ఎంతటి చల్లని వార్త చెప్పావు అన్నాడు పసిపిల్లాడిలా సంబరపడిపోతూ. అబ్బా రాజా, దింపమంటే కళ్ళు మూసుకున్నాడు. ఆమెను దింపేసి అతనికి ఎన్నడూ కలగనంత ఆనందం కలిగింది. రాజా స్పృహలోకి వస్తున్న నీకోసమే అడిగాడు తెలుసా? భీమశంకరం గారు చెప్పారు. నిజమా? రాజా చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. రా, లాయర్ గారు లోపలికి దారి తీశారు. గదిలో ఒకవైపున్న సోఫాలో గిరిజమ్మ సావిత్రమ్మ కూర్చున్నారు. తలవైపు శిల్ప నిలబడి ఉంది. ఆమె పెళ్లి కూతురు వేషం మార్చి మామూలుగా ఉంది. రాజా ఎడం చేయలేస్తే అది కాస్త పైకెత్తాడు రాజా. మరేం ఆలోచించలేదు. వెళ్ళి స్టూల్పై కూలబడి అతని చేతిలో తలదాచుకున్నాడు. అమర్, ఆ పిలుపు మాత్రమే బయటకు వచ్చింది. అతని అణువణువు అమర్ అమర్ అంటూ ఆక్రోశించడం, ఆ కంపనంలోని అనుభూతితో ఒక్క అమర్ మాత్రమే అర్థం చేసుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు తీసుకోవచ్చు మీ స్టేట్మెంట్. డాక్టర్ కంఠం విని లేచాడు రాజా. గుడ్ మార్నింగ్ అమర్నాథ్, హౌ ఆర్ యూ విష్ చేశాడు డాక్టర్. అందరినీ చూసి చిన్నగా నవ్వటం తప్ప ఏం మాట్లాడలేదు. ఎస్ఐ, ఆ వెనుక కానిస్టేబుల్ టేప్ రికార్డర్ పట్టుకొని వచ్చారు. అందరూ అందరి వంక చూశారు.
రాజా లేచి బయటకొచ్చేశాడు. మిగిలిన వారు ఒక్కొక్కరే బయటకొచ్చారు. లోపల కాసేపు కలగా పులగంగా మాటలు వినిపించాయి. రాజా గోడకు చేరబడ్డా అతని అంతరంగం అత్యాచారం చేసిన వారిని పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది. అందుకే చెవులు రిక్కబుడిచాడు. లాయర్ గారి ఫోన్ అని రాజా చెప్పాడు. ఆస్తి వివరాలు వాడికేం తెలియవు. నేనే బలవంతం చేసి దింపాను. నేను శిల్పను చూడబోతున్నానని వాడు ఉడుక్కున్నాడు. నేను జీపులోనే ఉంటాను అన్నాడు. దిగపోతే తంతానన్నాడు. అమ్మా అతను మూలిగాడు. రాజా హృదయం గిలగిలలాడింది. ఒక్కడుగు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తగ్గాడు. లోపల ఏదో శబ్దం. బహుశా అతనికి ఏదో మందో ఆహారమో ఇచ్చుంటారు. శిల్ప కూడా ముందుకు పోబోయి ఆగిపోయింది. రాజా తలెత్తి చూశాడు. శ్రీలక్ష్మి కాఫీ గ్లాస్తో నిల్చుంది. అతనికి అయోమయంగా ఉంది. 3 పూటలుగా తనేం తీసుకోలేదని శ్రీలక్ష్మికి ఎలా తెలిసింది? థ్యాంక్స్. గ్లాస్ అందుకున్నాడు. శ్రీలక్ష్మి ముఖం వెలిగిపోయింది. వేడి కాఫీ కడుపులోకి వెళ్తుంటే అతని అణువణువు చైతన్యం పొందినట్టు అనుభూతి పొందాడు. రాజా వెళ్ళి స్నానం చేయి. ఈసారి అతనికి శ్రీలక్ష్మి గొంతు వినిపించలేదు. వాడు దిగిపోయాడు. ఆ ప్రదేశం నుండి ముందుకు రాగానే కావాలని సైకిల్ అడ్డం తెచ్చాడు. నేను జీపు ఆపి అతడిని తలవాచేట్లు చివాట్లు పెడుతున్నాను. అతను నా మాటలు వినక దిక్కులు చూశాడు. ఏమిటబ్బా అనుకున్నాను. అతను ఈల వేశాడు. ఏదో గూడు పొటాణి అని జీప్ ఎక్కబోయాను. అకస్మాత్తుగా మెరుపుదాడి జరిపారు. 4 దిక్కుల నుండి వచ్చి పొడిచారు. వాళ్ళని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో ఆగాడు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. వాళ్ళు ఒకరిని ఒకరు సంబోధించడం కానీ మాట్లాడుకోవడం కానీ వినిపించలేదా? ఏరా ఇంత ఆలస్యం? సైకిల్ వేసిన వ్యక్తి రాములు అడిగాడు. ఆ రాజాగాడు లేకపోతే ఈల వేయమంటే ఆలోచిస్తూ కూర్చున్నావా అంటూనే పొడిచారు. హెల్ప్ హెల్ప్ అంటూ అరవటం వరకే గుర్తుంది. ఆ సైకిల్ వేసిన వ్యక్తిని మాత్రం అతని కత్తితోనే పొడిచాను. దవడ చీరుకుపోయి ఉంటుంది. రాజా కళ్ళు మిలమిలలాడాయి. చాలు, ఈ మాత్రం క్లూ చాలు. తను ఆ వెధవని పట్టుకోగలడు. మీ వీలునామా సంగతి ఎవరికైనా చెప్పారా? మా కుటుంబ సభ్యులకు, లాయర్ గారికి తప్ప మరెవరికీ తెలియదు. రాజా ఎవరు వారించినా విందల్చుకోలేదు. రాజా నాదస్వరం విన్న పన్నగంలా పరుగులు పెట్టినట్టు గదిలోకి వెళ్ళాడు. రాజా. అమర్ వెళ్ళి అతని పక్కన కూర్చున్నాడు. అమర్కి ఎన్నో అడగాలని ఉంది. ఆరోగ్య పరిస్థితి, డాక్టర్లను చూసి మౌనంగా ఉండిపోయాడు. ఎవరెన్ని చెప్పినా అమర్ లేచి కూర్చునే వరకు స్నానం అన్నం మాని అతనితో పాటు కూర్చుండిపోయాడు రాజా. నేను పాలు తాగుతున్నానని నువ్వు పాలే తాగుతావా అని అమర్ హెచ్చరించినా వినలేదు. రాత్రిళ్ళు తప్పితే శిల్ప కూడా అక్కడే ఉంటుంది. మొదటి రోజు శ్రీలక్ష్మి ఇడ్లీ తీసుకుని వచ్చింది రాజా కోసం. మళ్ళీ రాలేదు. ఇంటి దగ్గర ఏదైనా అన్నారేమోనని భావించాడు రాజా. శిల్ప అతనితో చూపులు కలపాలని, మాటలు కలపాలని విఫల ప్రయత్నం చేసింది. రాజా అమర్ను తప్ప మరోవైపు చూడలేదు. అమర్కు మాత్రం అందరి మాటల వల్ల శిల్ప రాజాల విషయం తెలిసిపోయింది. రాజా. అమర్ పిలుపులో ఆర్ద్రతకు కరిగిపోయాడు రాజా. వీడికి రోజూ కొత్తే నేను అనుకున్నాడు. శిల్ప వాళ్ళిద్దరినీ అలా చూస్తే ఒకవైపు సంతోషం, మరోవైపు కుళ్ళుగా ఉంది. అందుకే ముఖం తిప్పుకుని బయటికి వెళ్ళిపోయింది. వెదవన్నర వెదవా. నేను శిల్ప విషయం అడిగినప్పుడు ఒక్క మాట చెప్పావట్రా? శత్రువులు పొడిచి మంచి పనిచేశారు. ఓ మిత్రుడిని పోగొట్టుకునేవాడిని అన్నాడు ఆలోచనాపూర్వకంగా చూస్తూ. అమర్, ఆ విషయాలు మర్చిపో. మా మధ్య ఆకర్షణ తాత్కాలికమైనది. శిల్ప నిన్ను అభిమానించింది, ఆరాధించింది. నువ్వు ఇప్పుడు అలా అనడం భావ్యం కాదు అన్నాడు దెబ్బతిన్నట్లు చూస్తూ. డామిట్, అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావురా? అమర్ అడిగాడు. నా అంచనాలకు అందని ఎత్తుకు ఎదిగిపోయిన ఒక మహా వ్యక్తివి. అమర్, నాకేం కావాలో అడగకుండానే ఎప్పుడూ నాకిచ్చావు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, కాదనవుగా? రాజా అడిగే విధానం చూస్తే ఎవ్వరూ కాదనలేరు. అయితే మాట తప్పవుగా? ఈడియట్. ధర్మరాజు పెంచిన నాడే ఇంత ఉదాత్తుడైతే కన్నవాడు కాస్త ఉదారుడైతే తప్పేం? అడగరా, నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు అమర్. రాజా ఒక్క నిమిషం స్నేహితుని వంక చూశాడు. అదే చిరునవ్వు పసిపాపల నవ్వులా స్వచ్ఛంగా ఉంది. అదే నిర్లక్ష్యం. ప్రపంచంలో ఎంత సంపాదించినా మనిషి తినేది 2 పూటలే అన్న భావం స్ఫురిస్తుంది. అమర్, స్త్రీ అంటే ఆటబొమ్మ కాదురా. శిల్ప మరీ ఆత్మాభిమానం గల అమ్మాయి. నువ్వేమన్నా ఆమె మనకు దక్కదు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎప్పుడూ మేము హద్దుమీరి ప్రవర్తించలేదు. శిల్పన్ గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. అర్థింపుగా చూశాడు. అమర్నాథ్ నవ్వాడు. ఆ నవ్వులోని గంభీరత చూసి రాజా నోటమాట రానట్టు ఉండిపోయాడు. నిశ్చలమైన సముద్రాన్ని చూచినట్టుంది. అమర్ ఆదుర్దాగా చూశాడు. రాజా, నువ్వు లేనిది నేను లేనని గుర్తుంచుకో. నీ మాట ఏదైనా నేను నమ్ముతాన్రా. ఆ కళ్ళల్లో ఆప్యాయత, అనురాగం తప్ప మరేం లేదు. తన జీవితం ధన్యమైంది అనుకున్నాడు.
తనకు ప్రాణం పెట్టే స్నేహితుడి కన్నా లక్షలు విలువైనవి కావు. తన మాట వేదంగా నమ్మే ఆత్మీయుడి కన్నా ఆస్తి గొప్పది కాదు. రాజా, నాపై కక్ష తీర్చుకోవాలనుకున్నారు. అది నా ఒక్కడిని అంతం చెయ్యాలని కాదురా. ఒక దెబ్బకు 2 పిట్టలను పడగొట్టాలనే. నిన్ను నన్ను ఒకేసారి అంతం చెయ్యాలని చూశారు. జాగ్రత్తగా ఉండు. రాజా తల ఊపాడు. అమర్ను లేపి బట్టలు మార్చారు. మరో రోజైతే ఇంటికి తీసుకుపోవచ్చునని చెప్పారు. అమర్ను ఇల్లు చేర్చి అప్పుడు హంతకుల కోసం గాలించాలి అనుకున్నాడు. శిల్ప పాలు తీసుకొని వచ్చింది. ఆమెకు అమర్ను సూటిగా చూడాలంటే బిడియంగా ఉంది. తల వంచుకొని పాలు అందించింది. రాజా ఏదో పనున్నట్టే బయటికి వెళ్ళిపోయాడు. శిల్ప, అమర్ పిలిచాడు. జవాబుగా తలెత్తింది. ఆమె హృదయంలో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మీరిద్దరూ నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచారు? నిజంగా నాకు ఒకవైపు గర్వంగానూ ఒకవైపు బాధగానూ ఉంది అన్నాడు పాల గ్లాస్ కింద పెడుతూ. అపరాధిలా నిలబడ్డ ఆమె హృదయం గోల పెడుతోంది. తన పొరపాటేం లేదని. చిన్నప్పుడు కూడా ఇంతే. వాడు నేను కావాలన్నది ఇచ్చేసేవాడు. ఇంత అపురూపమైనది విలువైంది త్యాగం చేస్తాడనుకోలేదు శిల్ప అన్నాడు. మీరు ఇప్పుడేం ఆలోచించవద్దు, నా కోసం ప్లీజ్ అన్నా. అతను ఏం మాట్లాడినా ఆమెకు వినాలని లేదు. గతం మర్చిపోవటానికి తనెంత ప్రయత్నిస్తోందో ఆయనకేం తెలుసు. శిల్ప, అతడు చేయి చాచాడు. ఆ చేతిలో చేయి వేసింది. అలాగే దగ్గరగా లాక్కున్నాడు. ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకున్నాడు. అలాగే అతని పక్కన కూర్చొని అతని మోచేతిలో తలదాచుకున్నది. మీరు నాకొక వాగ్దానం చెయ్యాలి అన్నది అతి మృదువుగా. ఏమిటది? మీరు ఆగ్రహం చూపకుండా వినాలి అన్నది. అతను ఆమె తలపై చేయి వేశాడు. ఎంత పెద్ద తప్పైనా కోపం తెచ్చుకోను, సరే? అయినా మీరిద్దరూ నా 2 కళ్ళు. మీ మీద కోపమేమిటి అన్నాడు నవ్వుతూ. శిల్ప చివ్వున తలెత్తింది. ఏమన్నారు? మీరిద్దరూ నా 2 కళ్ళు అన్నాను. చటుక్కున తన చెయ్యి అతని నోటికి అడ్డం పెట్టింది. మీ జీవితంలో నా స్థానం ఉన్నతమైందిగా ఉండాలి. మరెవరి పోటీ నేను సహించలేను అన్నది చురుగ్గా. తన నోటి ముందున్న చేయిని గుప్పిట్లో బిగించాడు. పక్కున నవ్వాడు. అందమైన ఆ కళ్ళల్లో ఎంత అసూయో అని ఆ బిగించిన గుప్పిలి తన హృదయానికి ఆనించుకున్నాడు. మరొక విషయం, మనం సిటీలోనే ఉందాం. ఆ లక్ష్మీభవన్ చూస్తే నాకు మృత్యుముఖంలా ఉంటుంది. మీ అక్కను చూస్తే నాకు మరీ భయం అని చెప్పలేకపోయింది. అసలు విషయం మర్చిపోయావు. ఏదో చెప్పాలన్నావు. అందరూ అనుకున్న మాటల్ని బట్టి మిమ్మల్ని పొడిచింది రాజాయే అని అతన్ని నానా మాటలు అన్నాను. క్షమించమని చెప్పండి. అదేదో నువ్వే చెప్పు శిల్ప. మీ పాత పరిచయాన్ని పరిహాసం చేస్తానని అనుకుంటున్నావు కదూ? ఆమె చేతిని చెంప కాంచుకున్నాడు. అంత సంకుచితంగా ఆలోచిస్తానని ఎలా అనుకున్నావు? నువ్వే చెప్పు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. శిల్ప మాట్లాడలేకపోయింది. రాజాతో మాట్లాడే ధైర్యం లేదామెకు. పెదవి పళ్ల మధ్య బిగపట్టి అలాగే కూర్చుండిపోయింది. సమయం కళ్ళం లేని గుర్రంలా పరిగెడుతోంది. రాజా పళ్ళ ప్యాకెట్లు పట్టుకుని వచ్చాడు. అతను మాసిన గుడ్డలు వేసుకున్న, గడ్డం పెరిగిన, అందంగా హుందాగా ఉన్నాడు. ఏమిటి నాకు ఈ పరీక్ష? ఇద్దరిలో ఏ ఒక్కరో కాస్త మంచి గుణాలు కలిగి ఉంటే అంతగా బాధ ఉండేది కాదు. ఇద్దరూ ఉదాత్తులే. ఇద్దరికీ తనంటే విపరీతమైన అభిమానమే. తనకి పరీక్ష ఎందుకో. శిల్ప, వాడు నిద్రపోతున్నాడు. నేను అరగంటలో వస్తాను. జాగ్రత్త. రాజా నన్ను. అతని చూపుల్లో నిర్వికారం చూస్తే ఆమె నోరు మెదపలేకపోయింది. ఏమిటి శిల్ప? అతను అడిగే తీరు చూస్తే ఆమెకు మతిపోయింది. ఏమిటి, ఈ మనిషికి గతం అంత తేలిగ్గా మరిపొచ్చిందా? ఏమైనా చెప్పాలా? నన్ను క్షమించు అన్నది. నోట్లో నుండి మాటలు అతి కష్టం మీద బయటకొచ్చాయి. శిల్ప, అభిమానం ఉన్న చోట అధికారం ఉంటుంది. ఆ క్షణంలో అమర్ ప్రాణం తప్ప నాకేం గుర్తులేదు. అవన్నీ మనసులో పెట్టుకోకు. అతను వెళ్ళిపోయాడు. అతని పాదాలంటి ప్రార్థించాలని ఉన్నా నోరు మెదపలేకపోయింది. అలాగే నిలబడిపోయింది. హరిశ్చంద్ర మాటలకి శ్రీలక్ష్మి తెల్లబోయింది. అయినా తన ఇంటి విషయాలలో అతనికేం పని? ఒక పక్క తమ ఇంటి వెలుగు అయిన మామయ్య ఆసుపత్రిలో ఉంటే ఈ పెళ్ళేమిటి? అయినా తన మనసు ఏమిటో తల్లికి తెలియదా? శ్రీ, త్వరగా తయారవు. నీకు నచ్చిన బట్టలు తెచ్చుకుందువు గాని తల్లి హెచ్చరించింది. అమ్మ దెబ్బతిన్నట్టు చూసింది శ్రీలక్ష్మి. మీ అమ్మాయి అమ్మ అని కొత్తగా పిలవటం నేర్చుకుంటుందిలా ఉంది సావిత్రి. హరిశ్చంద్ర సిగరెట్ వెలిగించాడు. సావిత్రి, ఆ పిలుపుకు శ్రీలక్ష్మి ఒళ్ళు మండిపోయింది. అమ్మా, మామయ్య ఇంటికి వచ్చాక అతని వివాహం, ఆ తర్వాతే నాది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, రాజేంద్ర. తెలిసిందా అన్నది తీక్షణంగా. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. పిట్టె కొంచెం కూతగనం. హరిశ్చంద్ర గారు, మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఆమె కళ్ళు నిండుకున్నాయి. ఒకవైపు తన మేనమామపై హత్యా ప్రయత్నం చేసి తనకు పెళ్లి సంబంధాలు వెతుకుతాడా? ఎంత ధైర్యం! చట్టము న్యాయము ఏమయ్యాయి? ఒకరిపై అత్యాచారం చేస్తుంటే ఎవరైనా చూసి ఐ విట్నెస్ ఇవ్వాలట. హత్య చేసేవాడు నేను హత్య చేస్తున్నాను చూడు అని పిలుస్తాడా?
లక్ష్మి 6 100 ఆ పని మనిషి కొడుక్కిచ్చి చేస్తాను అనుకోవటం నీ భ్రమ అన్నది సావిత్రమ్మ. రాజేంద్రపై విపరీతమైన కోపం వచ్చింది శ్రీలక్ష్మికి. అతను వీలునామా మార్పించి ఆస్తి తన పేర రాయించకపోతే ఈ అనర్థం జరగటానికి అవకాశం ఉండేది కాదు. ఏరు దాటి తెప్ప తగలేసే రకాలు. అయినా హరిశ్చంద్రకు అంతగా భయపడిపోతుందేం తన తల్లి? లక్ష్మి, హరిశ్చంద్ర అంకుల్ చూసిన అబ్బాయి మంచి బిజినెస్ మ్యాగ్నెట్, హోదా కలవాడు అంటున్నారు. నచ్చ చెప్పాలని చూసింది సావిత్రమ్మ. మీరు ఈ దేశానికి రాజును తెచ్చినా సరే నాకొద్దు అన్నది ఖచ్చితంగా. అయితే ఆ రాజాగారు మత్తుమందు చల్లారన్నమాట. సరే, అది ఎలా వదలగొట్టాలో నాకు తెలుసు. హరిశ్చంద్ర లేనిమీసం మెలివేశాడు. మీ అధికారం నుండి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అన్నది శ్రీలక్ష్మి. అతను ఓసారి నవ్వి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి చరచరా తండ్రి గదిలోకి వెళ్ళి ఆయన ఎదుట నిలబడింది. ఆయన బనియన్పై ఉన్నాడు. చొక్కా లేకుండా అతన్ని చూస్తే అస్థిపంజరాన్ని చూసినట్లుంటుంది. వేరే సమయాల్లో అయితే వెంటనే లాల్చి తీసి తొడుక్కునే వరకు ప్రాణం తీసేది. అలాగా అతని పక్క ఎముకలు లెక్క పెట్టేది. ఈరోజు అదేం గమనించలేదు. నాన్న, ఈ ఇంట్లో నీ మాటకేం విలువలేదా? కాలం మారిపోయిందమ్మా. ఒకప్పుడు ఇంటి యజమాని అంటే ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు దిష్టిబొమ్మ లాంటివాడు. మీ అమ్మ మాటకు ఎదురు చెప్పకు అన్నాడు. నాన్న, అర్చింది లక్ష్మి. అవునమ్మా, అనువుగాని చోట అధికుల మనరాదు, సర్దుకుపో తల్లి అని సలహా ఇచ్చాడాయన. ఆమెకు ఒక్కటే ఆశ ఉంది, అది రాజేంద్ర సహాయం. అమర్నాథ్ బంగాళాకు వచ్చిన ఆరోగ్యం పూర్తిగా బాగుపడలేదు. అందుకే ఆమె రాజేంద్ర కోసం వెళ్తానంటే పంపరని తెలుసు. తను నాటకం ఆడాలి. ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. హరిశ్చంద్ర తీసుకొచ్చిన వరుణ్ణి చూసింది. సంతోషంగా వారడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పింది. ముహూర్తాలు కట్నాలు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. 2వ రోజు తల్లి దగ్గరకు వచ్చింది శ్రీలక్ష్మి. అమ్మా, ఒకసారి మామయ్య దగ్గరికి వెళ్దాం అన్నది గారంగా. ఎందుకు? ముఖం చిట్లించింది సావిత్రమ్మ. బయట అంతా ఏమనుకుంటున్నారో నువ్వు వినమ్మా. మామయ్య ఆస్తిపైనే గాని అతనిపై ప్రేమ లేదంటున్నారు. ఒకసారి వెళ్ళొద్దాం అంది నిజాయితీగా. సావిత్రమ్మ క్షణం ఆలోచించింది. రేపు వెళ్దాం అన్నది. ఆయన భార్య రాధాదేవి కూడా వచ్చి శ్రీలక్ష్మి అభిప్రాయాన్ని బలపరిచారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడే భోంచేసి వెళ్ళిపోయారు. మర్నాడు జీపులో తల్లి కూతురు హైదరాబాద్ వెళ్లారు. అమర్నాథ్ చాలా సంతోషించాడు. సావిత్రమ్మతో అతను మాట్లాడుతుండగా మెల్లగా శ్రీలక్ష్మి రాజేంద్ర గది వైపు వెళ్ళింది. అతను సీరియస్గా కూర్చుని లెక్కలు రాస్తున్నాడు. రాజా, తన హృదయమంతా ఆ పిలుపులో వ్యక్తం చేస్తూ పిలిచింది. రాజా ఇటు తిరిగాడు. అతని చూపులు గంభీరంగా ఉన్నాయి. ఏమ్మా, ఏమిటి? ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. జవాబు ఇవ్వలేదు. ఇందాక భీమశంకరం గారు ఫోన్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు పెన్ను మూస్తూ. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. చూడు శ్రీలక్ష్మి, సావిత్రమ్మ గారు మంచి పని చేశారు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. ఈ దూషణలకు భూషణలకు దూరంగా వెళ్ళిపోతాను. నాకు జీవితంపై విరక్తి కలిగింది. లక్ష్మి, నన్ను చేసుకుని నువ్వు సుఖపడలేవు. ఒకరికి అంకితమైన హృదయంలో ఇంకొకరికి చోటు ఇవ్వలేనని తెలిసిపోయింది. పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లాలమ్మా. అనుకోకుండా ఆమె తలను దగ్గరకు లాక్కొని ఆశీర్వదిస్తున్నట్టు తల నిమిరాడు. అతని పరిష్వంగంలో అలాగే చచ్చిపోతే బావుండును అనిపించింది లక్ష్మికి. ఈ అమ్మాయికి కన్నీళ్ళు వస్తున్నాయి. బిగబట్టుకుంది. నలుగురికి ఉపయోగకరమైన పని చేయాలంటే విదేశాలే వెళ్ళనక్కర్లేదు. పదవులు వద్దు అనుకున్నాను, కానీ విధి నాటకం ఆడిస్తోంది అన్నాడు నిట్టూరుస్తూ. వెళ్ళక తప్పదా రాజా? అమర్ ఈ పరిసరాలకు దగ్గరవ్వాలంటే నేను దూరంగా పోవాలమ్మా. స్వదేశాభిమానం లేక కాదు అన్నాడు. శ్రీలక్ష్మి అతని నుండి దూరం జరిగింది. రాజా, ప్రేమించడం కంటే ప్రేమించబడటం చాలా అదృష్టం. శిల్ప అదృష్టవంతురాలు. అటు నీకు దూరమైన నీ హృదయంలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ఇటు మామయ్యకు ఆరాధ్య దేవత అయింది అన్నది కన్నీటితో. నీకేం తక్కువమ్మా. భర్తగా నిన్ను స్వీకరించలేను, కానీ ఒక ఆత్మీయుడిగా ఏ అవసరం వచ్చినా నీ పక్కనే ఉంటాను. నాకు ఇక్కడ విషయాలు రాస్తుంటావు కదూ తలాడించింది శ్రీలక్ష్మి. అతను చేయి చాచాడు. ఆ చేతిలో చేయి వేసింది. రాజా, వచ్చే జన్మకైనా నీ ప్రేమను పొందాలి అనుకుంది. అమర్నాథ్ తన వివాహము, శ్రీలక్ష్మి వివాహాలు అయ్యాక వెళ్ళమని రాజాను బలవంతం చేశాడు. అమర్, మనల్ని ఆడించే అతీత శక్తి ఏముంది? నా స్నేహం చల్లగా నీకు ఉపయోగకరమైందిగా ఉండాలి, కానీ శనిలా కాకూడదు. శ్రీలక్ష్మిది నీది 2 వివాహాలు 2 సార్లు తప్పిపోయాయి. నేనెక్కడున్నా నా హృదయం నీ చుట్టే పరిభ్రమిస్తుందని అర్థం చేసుకో. రాజా, అమర్కు మాటలు రానట్టు ఉండిపోయాడు. అతను పైకి బలవంతం చేసిన మనసులో రాజాకు వెళ్ళిపోవాలనే ఉంది. రాజాను అనుమానించి కాదు, తనను పొడిచిన వాళ్లపై కక్ష తీర్చుకోవాలని, శత్రువుల కోసం గాలిస్తాను అంటున్నాడు. అది అమర్కు బొత్తిగా గిట్టలేదు. తనలోని పగ ఆరిపోదు. వాళ్ళు రాజాను చంపడానికి వెనుదీయరు. అందుకే త్వరగా అన్ని ఏర్పాట్లు చేశాడు. అమర్,
సమాజంలో బ్రతకాలంటే అన్ని అనర్థాలకు దారితీసే ఆవేశం తగ్గించుకో, ఉపాయంగా అపాయాలు తప్పించుకో అన్నాడు. అమర్ కళ్ళు చెమర్చాయి. ఇంకొక విషయం గుర్తుంచుకో, లక్ష్మీభవన్లో సావిత్రమ్మ గారు ఉన్నంత వరకు నువ్వుండవు. అదో మృత్యుగృహంలా ఉంటుంది. చిత్రంగా ఉందిరా, నువ్వు శిల్ప ఒకే విధంగా ఆలోచిస్తారు అన్నాడు అమర్నాథ్. రాజా వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి. నేను ఆయమ్మకు ఉత్తరం రాస్తాను అన్నాడు అమర్. అమర్, నాపై ప్రేమ ఉంటే ఆమె విషయం మర్చిపో. ఆమె నీకు వ్రాసే ఉత్తరాలు ప్రేమతో అనుకునేవు. అదంతా నీ ఆస్తి పట్ల ఉన్న గౌరవం. నాకు ఉత్తరం రాయొచ్చుగా. టేక్ ఇట్ ఈజీ రాజా, చెయ్యి నొక్కాడు అమర్. అతను రాజా కూడా బొంబాయి వరకు వస్తానంటే రాజా వారించాడు. వద్దు, నువ్వింకా బలహీనంగా ఉన్నావు అని. శిల్ప వినేలా అమర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. ఆ రాత్రి చిన్న విందు లాంటిది ఏర్పాటు చేశారు. భీమశంకరం గారు కుటుంబంతో వచ్చారు. రాజా, నీలాంటి కొడుకు లేని నేను దురదృష్టవంతుడిని. నన్ను అవహేళన చెయ్యని నీ ఔదార్యం జన్మలో మర్చిపోలేను. రాజా ఆశ్చర్యంగా చూశాడు. పిచ్చి భీమశంకరం గారు అంతగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నావా? పిచ్చితనం కూడా ఓ వరమే బాబు. ఈసారి నిజంగా ఆశ్చర్యపోయాడు రాజా. సాయంత్రం ఫ్లైట్లో బొంబాయి బయలుదేరాడు. అతని మనసంతా ఖాళీ మైదానంలా ఉంది. అమర్ మాత్రం చెయ్యూపాడు. శిల్ప బలవంతంగా కన్నీరు ఆపుకుంటుందని అర్థమైంది. మధ్యరాత్రి బయలుదేరవలసిన ఫ్లైటు సాంకేతిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరలేదు. సాయంత్రం బయలుదేరుతుందంటే మెల్లగా బయటకు వచ్చి వార్తాపత్రిక కొన్నాడు. హెడ్లైన్స్లో పడ్డ వార్త చూసి నో నో అంటూ పిచ్చిగా అరిచాడు రాజా. వాట్, ఏమైంది? ఎవరో ఇంగ్లీష్లో అడిగారు. ఓ గుడ్నెస్ అమర్! అతని ఆక్రందన ఆ జనంలో కలిసిపోయినట్లయింది. నిలబడలేనట్లు వచ్చి సోఫాలో కూర్చొని మరోసారి పేపర్ తీశాడు. అందమైన అమ్మాయి అనురాగంతో చేసిన హత్య అన్న హెడ్డింగ్ కనిపించింది. హైదరాబాద్ పట్టణానికి చెందిన జమీందారు వంశీయుడు అమర్నాథ్ ఒక పేద ఇంటి పిల్లను ప్రేమించాడు. ఆ అమ్మాయి నాట్యకర్తే, మంచి నటి కూడా. తన బావతో కలిసి జమీందారును మభ్యపెట్టి నడి రోడ్డు మీదే హత్య చేయాలని ప్రయత్నించిన ఉదంతం ఇప్పుడు బయటపడింది. ఆ ప్రయత్నం విఫలం కాగా అతనింట్లో వివాహానికి పూర్వమే చేరి అతని మేనకోడలు శ్రీలక్ష్మి ఆస్తికి మరో వారసురాలనుకున్న అమ్మాయికి నేర్పుగా విషం ఇచ్చింది. అమర్నాథ్ మరణించాడు. అదృష్టవశాత్తు మొదటి కుక్క పాయసం తాగగానే వాంతి చేసుకున్న శ్రీలక్ష్మి కోలుకుంటోంది. నిందితురాలు శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. మతిపోయింది రాజాకి. శిల్ప హత్య చేస్తుందా? ఒక్క మాటకు కట్టుబడి త్యాగం చేసిన యువతి తనెంత నష్టజాతకుడు. అమరుడయ్యావా రాజా అంటూ పిలిచే నిన్నిక చూడలేనా? అతని కళ్ళమ్మట నీరు కారుతోంది. అమర్, నేనే నిన్ను చంపుకున్నానురా. బొంబాయి వరకు వస్తానంటే నిన్ను రానివ్వలేదు. పదే పదే అనుకున్నాడు రాజేంద్ర. అతన్ని ప్లేన్ పెడుతోందని చేసిన అనౌన్స్మెంట్ కానీ తోటి ప్రయాణికులు వెళ్ళటం కానీ గమనించలేదు. ఈ వార్త అబద్ధమైతే బావుండును అనుకున్నాడు పదే పదే. హైదరాబాద్ వెళ్లే ప్యాసింజర్స్ ఏదో మాట్లాడుకుంటుంటే అతను ఉలిక్కి పడ్డట్టు లేచి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. హైదరాబాద్ రిటర్న్ టికెట్ అడిగాడు. ఇంకా 20 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సారీ అన్నాడు కౌంటర్ దగ్గర ఉన్నతను. చూడండి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లేన్లో వెళ్ళాలి అని వార్తాపత్రిక చూపి అమర్ తనకెంత సన్నిహితులో చెప్పాడు. నేనేం చేయనండి, ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాను అన్నాడు జాలిగా చూసి. థ్యాంక్ యూ అని టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాడు ఇంటికి. ఒక్కసారి భీమశంకరం గారిని పిలవండి అన్నాడు. భీమశంకరం రాజా గొంతు వింటూనే ఏడ్చేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. భీమశంకరం గారు, నేను వస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దహన సంస్కారాలు చేయించవద్దు అని ఆదేశించాడు. శ్రీలక్ష్మికి ఎలా ఉంది? అవతల నుండి పర్వాలేదన్న జవాబు విని ఫోన్ పెట్టేశాడు. ఎంత దారుణం జరిగిపోయింది. ప్రాణాలు తీసి ఈ ఆస్తుల కోసం జనం ఇంతగా పట్టుకొని పాకులాడతారేం? ఇదంతా జరిగింది ఆస్తి కోసమేనా? సావిత్రమ్మ. రాజా పళ్ళు పటపట కొరికాడు. అతని అంతరంగం అగ్నిలా దహించుకుపోతోంది. అతను కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి ఓ దయామయుడు తను సాయంత్రం వెళ్ళిపోతానని తన టికెట్ ఇచ్చాడు. రాజా ఎలా ప్లేన్ ఎక్కాడో, ఎలా ఇల్లు చేరాడో అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి. హాల్లోని దృశ్యం చూసి అతని కాళ్ళు కదల్లేదు. అందమైన అమర్ రూపమే లేదు. నల్లబడిపోయిన ఓ శవం ఉంది. అనురాగపూరితంగా తనను చూసే చూపులు శాశ్వతంగా దూరమయ్యాయి. నాయనా అమర్, నా పాపాలు నిన్ను పొట్టన పెట్టుకున్నాయా తండ్రి? హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయమ్మ కనిపించింది. తన కన్నతల్లి రాజాకు ఒక్క క్షణం అనిపించినా మరుక్షణమే అమర్ శరీరం పక్కన పడిపోయాడు. అమర్, నాతో మాట్లాడరా, ఒక్కసారి ఇటు చూడు. వికృతంగా మారిన ముఖం చేతుల్లోకి తీసుకుని అటు ఇటు కదిపాడు. ఏం తప్పు చేశానురా, నాకింత పెద్ద శిక్ష విధించావు? అంత గండం నుంచి బయటపడి ఎందుకు ఈ విషం పాలయ్యావు? రాజా తల బాదుకున్నాడు.
దూరంగా కూర్చుని ఏడుస్తున్న సావిత్రమ్మ శాపనార్థాలు పెడుతోంది. అతనికేం వినిపించలేదు. అమర్ లేకుంటే తన జీవితమే లేదు. కానీ అమర్పై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికైనా తను బ్రతకాలి. అతని ముఖం ఎర్రగా రక్తం కక్కుతున్నట్టుగా మారిపోయింది. అతని కండరాలు బిగుసుకున్నాయి. తను ఎంతో ఉదాత్తంగా ప్రవర్తించాలనుకున్నాడు. చివరికి ఏం జరిగింది? పోలీసులు అతన్ని రకరకాల ప్రశ్నలు వేశారు. ఉచితం అనిపించిన వాటికి జవాబులు చెప్పాడు. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. ఒరేయ్, నా పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలి అనేవాడివి, నీ చావు జరుపుతున్నాను రా అనుకున్నాడు మనసులో. ఆడపులిలా గర్జించింది సావిత్రమ్మ. అమర్ అమర్ అంటూ మెత్తని కత్తిలా వాడి గొంతు కోసావు. ఇంకా కోపం పోలేదా? పగ చల్లారలేదా? మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళు వెళ్ళు అని అరిచింది. రాజేంద్ర తనే అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. వీల్లేదు, నీ నీడను కూడా భరించం మేం, వెళ్ళిపో వెళ్ళిపో, ఆయన చేస్తారు అంత్యక్రియలు అన్నది భీమశంకరం గారిని చూపిస్తూ. ఏమండి, నా మాట వినండి, రాజా తమ్ముడ్లాంటి వాడు, వాడే చెయ్యనియండి ధైర్యం చేసి భీమశంకరం అన్నాడు. వీల్లేదు, ఆమె విడివడిన వెంట్రుకలు వేలు ముడివేసుకొని వచ్చింది. చూడండి సావిత్రమ్మ గారు, మీకు ఆస్తి అడుగుతానని భయం కావచ్చు. మీ ఆస్తి మీ అంతస్తు మీకే ఉండని. కన్న తల్లి కూడా అందివ్వలేని అనురాగం వాడు నాకిచ్చాడు. వాడి ఆత్మశాంతి కోసం నేను ఈ పని చెయ్యక తప్పదు అన్నాడు నిశ్చలంగా. హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయమ్మ లేచొచ్చి ఎవ్వరూ ఊహించిన విధంగా రాజేంద్ర కాళ్లపై పడింది. రాజేంద్ర, నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. నీవు కలహంసవు బాబు, మాలాంటి కాకుల లాంటి లోకుల మధ్య ఉండదగిన వాడవు కావు బాబు. కన్న కొడుకును అందలమెక్కించాలని నీకు అన్యాయం చేశాను. ఆయమ్మ ఆగింది. ఈసారి రాజా తలెత్తి చూశాడు, ఆశ్చర్యంగా అపనమ్మకంగా. అతను మొదటిసారిగా తల్లి కళ్ళలోకి సూటిగా చూశాడు. నా మాట నమ్ము బాబు, నేను నీకు తల్లిని కాను. నీ భవిష్యత్తు అంధకార బంధనం చేసి నా కొడుకు భవిష్యత్తు స్వర్గధామం చేద్దామనుకున్న పాపిని తల బాదుకుంది. నాకు నువ్వనేది ఒక్క మాట అర్థం కావటం లేదు అన్నాడు అయోమయంగా చూస్తూ. ఆమె పెద్దావిడ, తన పాదాల దగ్గరుంది. లేపాలన్న విషయం కూడా మర్చిపోయాడు. అవును రాజా, మీ నాన్నకిచ్చిన మాటకు కట్టుబడి నీ అవస్థలు నీ బాధలు భరించాను అన్నాడు భీమశంకరం వచ్చి రాజా భుజంపై చేయి వేసి. బాబు, విధి నాకు బాగా బుద్ధి చెప్పింది. నా కళ్ళు తెరిపించడానికి నా ప్రాణం తీసినా బాగుండేది. నా అమర్ నా కొడుకు ప్రాణం తీసింది. ఎవరి భవిష్యత్తు కోసం ఎన్ని పాటలు పడ్డానో. ఆవిడ బోరున ఏడ్చింది. రాజా లేచాడు. అతను కర్తవ్య విమూఢుడై నిల్చున్నాడు. ఏది నమ్మాలో ఏది మానాలో అతనికి అర్థం కావటం లేదు. ఇదో కొత్త నాటకమా? బాగుంది బాగుంది, తల్లి కొడుకులు కలిసి మంచి నాటకమే ఆడుతున్నారు. సావిత్రమ్మ గయ్యమంది. సావిత్రమ్మ, మీ నాటకాలన్నీ బయట పెడితే ముఖం దాచుకోవడానికి స్థలం వెతకాలి, జాగ్రత్త. కళ్ళు తుడుచుకుంది ఆయమ్మ. సావిత్రమ్మ ముఖం వెలవెలబోయింది. ఆమె అసహాయంగా రెండు చేతుల్లో ముఖం కప్పుకొని ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. అందరూ ఆశ్చర్యంగా చెవులు కొరుక్కున్నారు. దయచేసి మీరు చెప్పేది ఏదైనా ఉంటే తర్వాత చెప్పండి. వాడి అంతిమయాత్ర అయినా శాంతిగా సాగనీయండి అన్నాడు. అందరూ ఒక్కసారిగా ఊరుకున్నారు. రాజానే చూస్తున్నారు. అమర్ అంత్యక్రియలు రాజా తన చేతుల మీదుగా జరిపాడు. అతనికి తమ అనుబంధం గుర్తుకొచ్చింది. అమెరికాలో ఉన్న క్షేమంగా ఉండేవాడేమో అనుకున్నాడు. అతని చేతికి నిప్పు పెడుతూ, నా అనుభవం క్రోడీకరించి నీలో జ్ఞానజ్యోతిని వెలిగించి ఈ ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకున్నాను. నీ చితికి నిప్పు అంటించాలనుకోలేదు అని కళ్ళు తుడుచుకున్నాడు. రాత్రంతా నిద్రలేక అమర్ గదిలో అటు ఇటు తిరిగాడు. మెల్లగా భీమశంకరం గారు రావటం చూశాడు. రాజా పచార్లాపాడు. ఆ క్షణంలో భీమశంకరం కాలమే మారిపోయిందయ్యా అనే అమాయకుడిలా కనిపించలేదు. అమృతం హాలాహలం ఒకేలా సేవించే గంభీరమూర్తిలా కనిపించాడు. రండి భీమశంకరం గారు. రాజా, అలా పిలవకురా, ఒక్కసారి బావా అనరా ప్లీజ్. మీరు ముందు ఈ ఆయమ్మ సంగతి ఏమిటో చెప్పండి అన్నాడు అసహనంగా. భీమశంకరం నిట్టూర్చాడు. వచ్చి రాజా దగ్గరగా ఉన్న మంచంపై కూర్చున్నాడు. ఒరే రాజా, మీ నాన్నకు నేను స్వయంగా అక్క కొడుకునిరా. నాకింకా బాగా గుర్తుంది. సావిత్రి వాళ్ళమ్మ పోయినప్పుడు మామయ్య జీవితమే లేదనుకున్నాడు. మా అమ్మ నన్ను తీసుకొచ్చి సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ఓదార్చి వెళ్ళింది. అప్పుడే నాకు సావిత్రికి వివాహం చేశారు. అక్కయ్య, నీ కొడుకుది కోడలిదేనే ఆస్తి, అంతా నువ్వే చూసుకో అన్నాడు. అమ్మకే అన్నీ వదిలి దేశాల మీద పడ్డాడు మామయ్య. ఎవరో నాటకాల అమ్మాయితో తిరుగుతున్నాడని అమ్మకు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పారు. తప్పుదారులు ఎందుకురా, నీ వయసు ఏం ముంచుకుపోయిందని మళ్ళీ పెళ్లి చేసుకో అని హెచ్చరించింది. చూడక్క, ఆ నాటకాల అమ్మాయి గర్భవతి, ఆ అమ్మాయిని తెస్తాను అన్నాడు మామయ్య. ధర్మరాజు, నీకు మతిపోయిందిరా.
అలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? ఆ విషయం మర్చిపో. మన అంతస్తుకు తగిన అమ్మాయిని చూస్తాను అమ్మ వాగ్దానం చేసింది. మామయ్య ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. సావిత్రి పెద్దదైంది, వయసుకు మించిన పర్సనాలిటీ. నా వయసు ఎదిగింది. మనసు ఎదుగటం అటుంచి నాలో ఆగిపోయాడు ఆయన. ఏమైంది? మగాడికి ఉండవలసిన కోర్కే కాంక్ష ఏమీ ఎదగలేదు. నాలో ఏదో కాంప్లెక్స్. అది సావిత్రిని చూస్తే అన్ని విధాలా నాకంటే పెద్దదిగా గొప్పదిగా అనిపించేది. నేను మరింత కృంగిపోయేవాడిని. ఏ శృంగారభరితమైన కావ్యమో కథో చదివితే కలిగే మధుర భావనలు సావిత్రి సమక్షంలో మటుమాయమయ్యేవి. సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయలేదా? ఈ విషయం విన్న అమ్మ మామయ్య ఆందోళన అంతా ఇంతా కాదు. డాక్టర్లకు చూపించారు. దయ్యాలని బాగు చేయించారు. మంత్రాలు తంత్రాలు ఒకటేమిటి, డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టారు. లాభం లేకపోయింది. అమర్ ఆయమ్మల సంగతి ఏమిటి? భీమశంకరం గారు అసలు ఉత్కంఠ తను భరించలేనట్లు అన్నాడు రాజా. ఆ విషయానికే వస్తున్నాను. అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి రాజా. మేము మద్రాసు వెళ్ళి వచ్చే నాటికి అమర్ జన్మవార్త తెలిపింది ఆయమ్మ. మీ నాన్న సంతోషించాడు. మా అమ్మ కృంగిపోయింది. పోనీలేమ్మా, ఆస్తి గురించి నాకంత బాధ లేదు. వాడిని మా కొడుకుగా పెంచుతాం అన్నాను నేను, డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకొని. ఆస్తి గురించి కాదురా నా బాధ. ఆమె తల బాదుకుంది. నన్ను సావిత్రిని షికార్లకు పంపారు, సినిమాలకు తిప్పారు, గది నిండా నగ్న చిత్రాలు అలంకరించారు, లైంగిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివించారు. నాలో మార్పు కనిపించలేదు. మామయ్యకు మరో ఆశ, కొడుకున్నాడు. అమ్మ కృంగిపోయింది. ఆమెకు గుండెపోటు వచ్చింది. చావు బ్రతుకులో ఉండి మామయ్యను పిలిచి తను చూసిన మీనాక్షిని వివాహం చేసుకోమని ఒత్తిడి ప్రారంభించింది. మామయ్య అయినా ఆయమ్మ గురించి ఖచ్చితంగా చెప్పలేక వివాహానికి అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో యాదగిరిగుట్టపై అతి క్లుప్తంగా మామయ్య వివాహం మీనాక్షత్తతో అంటే మీ అమ్మతో జరిగిపోయింది. మేము బయలుదేరదామనుకుంటుండగా పసిపాపనెత్తుకొని ఆయమ్మ వచ్చింది. అన్యాయం అక్రమమని ఏడ్చింది, శపించింది, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మా అమ్మ 1000 రూపాయలు ఇచ్చి పంపించేసింది. ఎర్రగా బొద్దుగా ఉన్న పసివాడిని చూస్తే నాకు జాలి వేసింది. నాన్నగారు పిల్లాడినైనా తీసుకోలేదా? ఆతృతగా అడిగాడు రాజా. మీ నాన్నగారు ఈ తరం మనిషి. అతనికి ప్రాణం కంటే పరువు ముఖ్యం, ఆత్మీయత అనుబంధాల కంటే హోదా ముఖ్యం. ఇప్పుడంటే కాలం మారిపోయింది అన్నాడు. మారింది కాలం కాదండి, మనుష్యుల మనస్తత్వాలు. తర్వాత ఏముంది? నెలకింత డబ్బు పంపుతామని, మన శిల్ప అమ్మవాళ్లతో ఉంటుందని తేల్చారు. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. సంవత్సరం తిరగకుండానే మేనత్తకు నువ్వు పుట్టావు. ఆమె ధనుర్వాతం కమ్మి మరణించింది. ఆ సంవత్సరంలో అత్త అందరి హృదయాలను దోచుకుంది. నీకంటే మెత్తని హృదయం గల స్త్రీ. ఆమె మరణానికి అమ్మ తట్టుకోలేకపోయింది. వారంలో 2 మరణాలు. మామయ్య తట్టుకోలేకపోయారు. అప్పుడు బాల్య వివాహం జరిగింది. కానీ సావిత్రి చిన్నదే. అటు పసివాడిని ఇటు మామయ్యను చూసుకోలేక అవస్థపడింది. మామయ్య ఉత్తరం రాసి ఆయమ్మను పిలిపించారు. ఆమె బీదరికంతో బాధపడుతుంది కాబట్టి వచ్చిందనుకున్నాం. రాజాకు కుతూహలంగా ఉంది. ఆ క్షణంలో తను పుట్టగానే తల్లిని కోల్పోయాడన్న భావన అతడిని విచలితుడిని చేసింది. ఆమె మామయ్య చేసిన అవమానానికి పగ తీర్చుకోవాలని వచ్చింది. ఆమె రాగానే నీ సంరక్షణ భారం వహించింది. ఆమె ఇల్లాలులా అధికారం మొదలుపెట్టింది. అప్పుడే ఓ కొత్త మేనేజర్ మూర్తి గుమాస్తాగా హరిశ్చంద్ర అపాయింట్ అయ్యాడు. ఆ మేనేజర్ చాలా అందగాడు, మంచివాడు కూడాను. ఆగి కళ్ళొత్తుకున్నాడు భీమశంకరం. తర్వాత ఒక్క క్షణం తటపటాయించాడు. మళ్ళీ ప్రారంభించాడు. అతని ఆకర్షణలో పడింది సావిత్రి. నేను అనుక్షణం గింజుకునేవాడిని. ఏమీ చెయ్యలేని ఆసక్తతకు తిట్టుకునేవాడిని. మేనేజర్పై విపరీతమైన కోపం వచ్చింది. ఓ రోజు అతడిని హెచ్చరించాలని వెళ్ళాను. అతనే సావిత్రిని హెచ్చరిస్తున్నాడు. చూడండి సావిత్రి గారు, పెద్ద ఇంటి అమ్మాయిలు మీరు. మాలాంటి వారిని రెచ్చగొట్టడం తప్పు. మూర్తిగారు, నన్నేం చేయమంటారు చెప్పండి. నేను ఉప్పు కారం తినే మనిషినే. సావిత్రి ఏడుస్తోంది. ఒక పని చేయండి. ధైర్యం ఉంటే మీ నాన్నతో చెప్పి భీమశంకరం గారితో విడాకులు పుచ్చుకోండి. అప్పుడు మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. అది అసాధ్యం మూర్తిగారు, అసాధ్యం. నాన్నగారు ధర్మమూర్తులే కావచ్చు. భర్త బ్రతికి ఉండగా కూతురికి మరో వివాహం చేసే సహృదయులు కారు. సాంప్రదాయాలకు ప్రాణం పెట్టే మనిషి అన్నదామే. సాంప్రదాయాల మాటలా ఉన్న చాటుమాటు వ్యవహారాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు సావిత్రి గారు. ఒక పని చేయండి. మీ బావ భీమశంకరం గారి ముందే ఈ సమస్య ఉంచండి అన్నాడు. అతన ఒట్టి మందమతి. భార్య అంటే షోకేస్లో బొమ్మ అనుకునే వెర్రిబాగులవాడు అన్నది నీరసన అసహ్యం పోటీపడ్డ కంఠంతో. మీరు పొరబడుతున్నారు సావిత్రి.
అతను తన భావాలను వ్యక్తం చేయలేడు, కానీ మంచి మనసున్న వ్యక్తి. ఆ క్షణంలో అతని పాదాలకు నమస్కరించాలనిపించింది. మెల్లగా వెనుదిరిగి వచ్చేశాను. నా గదిలో కూర్చుంటే నా అసక్తత 1000 కంఠాలతో, కోటి గొంతుకులతో నా ముందు నిలబడి అరిచిందేమోననిపించింది. 2 రోజులు ఆలోచించిన మీదట నేనే ఓ నిర్ణయానికి వచ్చాను. మామయ్య దగ్గరికి వెళ్ళాను. మామయ్య, ఓ మాట చెప్దామని. చెప్పరా, సందేహిస్తావేం అన్నారాయన నిన్నాడిస్తూ. అది కాదు మామయ్య, నా నోట మాట పెగిలి రాలేదు. ఏది కాదు, ఏమైంది? సావిత్రి జీవితం అడవి కాచిన వెన్నెల కాకూడదు. నేను విడాకులిస్తాను. ఆమెను ఎవరికైనా ఇచ్చి. నా మాట పూర్తి కానేలేదు. అతను ఎర్రబడ్డ కళ్ళతో లేచాడు. సావిత్రి, అమ్మాయ్ అంటూ కేకలు వేశాడు. సావిత్రి వచ్చింది. బావనేమన్నావు చెప్పు గద్దించాడు. ఆమె అయోమయంగా చూసింది. మామయ్య, సావిత్రికి ఈ విషయం ఏం తెలియదు అని చెప్పబోయినా వినలేదు. అతను సావిత్రిని నానా మాటలు అన్నాడు. మాది సత్సాంప్రదాయం గల వంశమే. మా అక్క మహా అయితే 6 నెలలు కాపురం చేసిందేమో. భీముడు పుట్టక మునిపే బావగారు పోయారు. నిప్పులా బ్రతికింది. 2 సంసారాలు చూసుకుంది. సమర్థవంతంగా నిలబెట్టింది. ఈ పసివాడు నీ కొడుకే, పెంచి పెద్ద చెయ్యి అన్నారు నిన్నందిస్తూ. సావిత్రి వినయంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకప్పుడు మామయ్యకు ఎదురు చెప్పే ధైర్యం లేదు. ఆయన తీర్పును హర్షించలేకపోయాను. మెల్లగా సావిత్రి దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్ను చూసిన చూపులు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. సావిత్రి, నేను మామయ్యతో మన విడాకుల విషయం చెప్పాను. ఆయన అర్థం చేసుకుంటాడు అనుకున్నాను అన్నాను నచ్చచెప్పే ధోరణిలో. తన కొడుకును పెంచుతూ తృప్తిపడాలట. వాడి గొంతు నులిమేస్తాను అన్నది ఆవేశంగా. సావిత్రి, మీ నాన్న ఏ అభ్యంతరం పెట్టినా నిన్ను శాసించను. కొన్నాళ్ళాగు, ఆయనకి నచ్చ చెప్దామని ఓదార్చాను. మూర్తితో ఆమె ప్రేమ వ్యవహారాలకు చూచాయిగా అనుమతించాను. భీమశంకరం గారు, రాజా చలించిపోయాడు. ఎంత ఉదాత్త పురుషుడు! అవును రాజా, ఆ తర్వాత మూర్తిని ఎలా ప్రసన్నం చేసుకుందో కానీ మూర్తితో ఆమె స్వేచ్ఛగా గడపడం చూశాక నాకు తృప్తిగా ఉంది. నీకు 2వ ఏడు వచ్చింది. పుట్టగానే తల్లిపోయి ఏ వేడుకలు చేయలేదు కాబట్టి పుట్ట వెంట్రుకలు తీసి నామకరణోత్సవం చేద్దామన్నాడు మామయ్య. మేమంతా తిరుపతి బయలుదేరాం. సావిత్రి రానని మొరాయించింది. మామయ్య పట్టుబడితే తన ఇంట్లోకి రాకూడదని చెప్పి పట్టుబట్టింది. మేం వెళ్ళాం. ఆయమ్మ కొడుకువి నీవి వెంట్రుకలు తీసుకుని తిరిగి వచ్చేశాం. గది తలుపులు వేసే ఉన్నాయి. మూర్తి చెప్పులు బయట ఉన్నాయి. సావిత్రి ఏది? మామయ్య అడిగాడు. గదిలో. పనివాడు తల వంచాడు. ఆయన కోపంగా వేటకు ఉపయోగించే గన్ తీసుకుని తలుపులు ఒక్క తన్ను తన్నాడు. మంచంపై తన్మయత్వంతో ఉన్న మూర్తి, సావిత్రి ఉలిక్కిపడి లేచారు. మూర్తిగారిని కాల్చారా? మొదటి దెబ్బకు అతను కూలాడు. రెండోసారి సావిత్రికి తాకవలసిన దెబ్బను గురి తప్పించాను. ఆ తరువాత ఎంతో కష్టంపై నేను, ఆయమ్మ, మీ నాన్నగారిని ఆపాం. మూర్తిగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. అతను అక్కడ చనిపోయాడు. అతనిచ్చిన మరణ వాంగ్మూలంలో ప్రమాదవశాత్తు లోడ్ చేసిన తుపాకీ గురి తప్పిందని, తనను తాకిందని చెప్పాడు. అతని సహృదయతకు కదిలిపోయాడు మామయ్య. తన చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపాడు. అతని తల్లి వస్తే డబ్బిచ్చాడు. సావిత్రి అన్నం నీళ్లు ముట్టటం మాని ఏడుస్తూ గదిలో కూర్చుంది. 3వ రోజు స్పృహ తప్పితే డాక్టర్ని పిలిపించాం. అతను చెప్పిన మాటలకి అవాక్కైపోయాము మేము. సావిత్రికి నెల తప్పిందట. ఆమె భోరున ఏడ్చింది. నాకింత విషం ఇవ్వండి డాక్టర్ గారు అన్నది. ఆయన నన్ను బయటకు పిలిచారు. మీ ఆవిడకు పిల్లలంటే ఇష్టం లేదా? అదేం లేదండి. అందరం చూస్తుండగానే ప్రమాదవశాత్తు అతను మరణించాడని ఆమె భయపడింది అన్నాను. అలాగా, అయితే జాగ్రత్తగా చూసుకోండి. పాలు పండ్ల రసమైన తాగించండి అని అతను వెళ్ళిపోయాడు. పాలు పండ్ల రసం ఎవరు తాగించాలి? తండ్రి దగ్గరకు రాడు. విఫల ప్రయత్నం చేశాడు. నీకంటూ ఒక సంతానం ఉండాలి సావిత్రి. ఆ పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలి అన్నాను. ఆమె మౌనం వహించింది. లేచి పాలు తాగు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అన్నాను. సావిత్రి కదల్లేదు. నువ్వు భయపడవలసింది ఏమీ లేదు సావిత్రి. పుట్టబోయే బిడ్డ నా బిడ్డ అన్నాను. మొదటిసారి ఆఖరిసారి అదే అనుకుంటున్నాను. ఆమె నా పాదాలపై పడి మౌనంగా ఏడ్చింది. వారం రోజులకి కాస్త కోలుకుంది సావిత్రి. నేను నిశ్చింతగా మామయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన, ఆయమ్మ తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఆయమ్మ అంత పెద్దగా అరవగలదని కూడా నాకు తెలియదు. నన్ను చూడగానే ఇద్దరూ మౌనం వహించారు. చెప్పవలసిన విషయమైతే ఆయనే చెప్తాడనుకొని ఊరుకున్నాను. భీముడు, మీ అత్త పేరున కొన్న ఇల్లు అద్దెవాళ్ళుండి నానా హడావుడి చేశారట. మీరిద్దరూ వెళ్ళి ఆల్వాలలో ఉన్న మన బంగళాలో ఉండండి అన్నాడు. నాకు అదే మంచిదనిపించింది. ఆ వాతావరణం నుండి సావిత్రిని తప్పించాలి. అదే నా ధ్యేయం. మావయ్య, సావిత్రి ఉత్తమ మనిషి కాదు. విన్నాను భీముడు. మన బ్రతుకులు పనివారి చేతిలో ఉంటాయి అని ఆయమ్మ వైపు చూశారు. ఆమె గుర్రుగా చూసి అవతలికి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది.